ఈరోజు నేను చేసే రెసిపీ పన్నీర్ కర్రీ. నేను చేసే విధానం ఎలా ఉండదో చూడండి. ముందు పన్నీర్ ముక్కలు కోసుకోవాలి. కోసేసుకొని వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి. వేసేసుకున్నాక దీంట్లో కావాల్సిన మసాలాలు చూపిస్తాను. ఇది దోసపప్పు ఉంటుంది, పొట్ల కాడ దొరుకుద్ది. ఇది సూపర్ మార్కెట్లో కట్ట దొరుకుద్ది. దోసపప్పు తెచ్చుకోండి, ఇంక సరిపోద్ది. 1/2 కేజీ కింద తీసుకుంటే చాలు. గసగసాలు అవసరం లేదు, దోసపప్పు వేసుకోండి. నూనె ఎట్టుకొని మూకుడు ఎట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. అప్పుడు ఈ మాడిపోవు ఉల్లిపాయలు. నేను సగం వేస్తున్నాను, సగం ఉంచుతున్నాను. నేను మనం చెప్పాను కదా ఇలా రఫ్ చేసుకొని వేసుకోండి అని. ఇలా రఫ్ చేసుకుని ఇవి వేయక చూపిస్తాను ఇవి ఏం చేయాలి. ఈ ఉల్లిపాయలు వేయకపోయాక చూపిస్తాను. అప్పుడు కావలసిన మసాలాలు ఏం అవసరం లేదు. చెక్క ఒక్క 3-4 లవంగాలు అంతే. ఇంకేం అవసరం లేదు. కొంచెం పువ్వు ఉంటుంది కదా, స్టార్ పువ్వు, అది ఒకటి. స్టార్ పువ్వు ఒకటి. అల్లం వెల్లుల్లిపాయ అంతే, ఇంకేం అవసరం లేదు. మీకు మసాలా చూపించడం ఎందుకని చూపించట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర, ఒక స్టార్ పువ్వు ఉంటుంది కదా అది, కొంచెం చెక్క, దోసపప్పు తెచ్చుకోండి. దోసపప్పు కంపల్సరీ పన్నీర్ కూరలో ఉంటేనే ఊట బాగా వస్తుంది. ఒక 2 టమాటాలు అంతే. ఉల్లిపాయలు వేపుతున్నాను కదా, ఇదిగో ఇలా వేగిపోతే చాలు, తీసేయండి. ఇలా వేగిపోయాక జార్లో తీసుకోండి. వేడి కలుపు చల్లారాక ఒక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంత చూసారా, ఇన్ని ముక్కలు సరిపోతాయి. నేను ఇది ఒక 1/2 కేజీ అన్నమాట. ఉన్న ఉల్లిపాయలు ఇవి వేపుతాను. ఇవి కూరలోకి వేసేస్తే ఆడింది సగం, ఉల్లిపాయలు సగం వేసుకుంటే కూర ఊట బాగా వస్తుంది. ఉల్లిపాయలులా ఉండదు. లేదా పన్నీర్ కూర తినేటప్పుడు ఉల్లిపాయలు ఫ్రెంచీగా అనిపిస్తుంది. అదేమీ ఉండదు. దీంట్లో టమాటాలు వేసాడు. దీంట్లో టమాటాలు చాలా తక్కువ రేటు ఉన్నాయి. పచ్చళ్ళు రన్న పట్టుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. నిలవ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే టమాటాలు ఎక్కువ కొనుక్కొని బాగా దగ్గర ఉడకబెట్టుకొని దాచుకోవచ్చు. ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు టమాటాలు రేటు తక్కువ. మొన్నటి వరకు ఎంత రేటు ఉంది టమాటాలు, అమ్మో అనిపించేది. మధ్యలో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తగిలించాను అప్పుడే.
చూసారా అన్నం ఎలా ఉడుకుతుందో. అన్నం ఉడికాక ఆ గంజి తీసుకుని వాచుకుంటాం కదా, ఆ గంజి తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ పెరుగు వేసుకుంటే ఈ ఎండాకాలం తల వచ్చేస్తుంది. ఎవరన్నా అన్నం మార్చుకునే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఆ గంజి తీసుకోండి. తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు నిమ్మకాయ పెరుగు వేసుకుని తాగుతుంది. చాలా చలవ చేస్తుంది. అన్నం గంజి వాచుకు ఉంటది కదా, వాచేట గంజి దాంట్లో లేదా అన్నం ఉడికేటప్పుడే కొంచెం ఇలా అన్నం ఉడికేటప్పుడు తీసుకుని అందులో నిమ్మకాయ పెరుగు వేసుకున్నా చాలా బాగుంటది. నా చిన్నప్పుడు జ్వరం వస్తే అదే తాగిద్దాన్ని నేను. అప్పుడు తగ్గినట్టు అనిపించింది గంజి తాగితే. బాగుంటది, ట్రై చేసి చూడండి. ఇది నేను ఆడుకున్న మసాలా, ఇది ఉల్లిపాయ టమాటా నేను ఆడుకున్నాను కదా, అది వేపాను కదా ఉల్లిపాయలు, అది ఈ ఉల్లిపాయలు వేగిపోయాక వేసేద్దాం. చాలా బాగుంటది పన్నీర్ కూర, హోటల్ స్టైల్ కూర అనమాట. ఇది హోటల్లో ఇలాగే వండుతారు. ఒకసారి వండి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంది అక్క, మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు. కొంచెం వేగనిచ్చాక ఒక నూనె ఎందుకు వేస్తున్నానని అనుకోవచ్చు. ఉల్లిపాయ ముద్ద వేసాను కదా, నూనె బాగా లాగేసినట్టు ఉంటుంది. కొంచెం నూనె చొక్క వేసుకుంటే, నేను ఫస్ట్ వేపిన దాంట్లోనే ఉల్లిపాయలు వేపేసాను, మళ్ళీ నూనె వేయలేదు. ఇంకా కొంచెం ఇప్పుడు మసాలా, నేను ఆడుకున్న మసాలా అంతా ఇట్లే ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాం కదా, ఎక్కువ అవసరం ఉంది. ఇది వేరే దాంట్లో వేస్తాను, మళ్ళీ రేపు నాకు ఎప్పుడో రేపు ఉంటాను కదా కూర, అప్పుడే. ఇది బాగా వాసన రాకూడదు, చలి వాసన రాకూడదు అని దీంట్లో ఉప్పు వేసుకొని కంపల్సరీ ఉంచుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అప్పుడు మూత తీగానే ఒక వాసన వస్తుంది కదా, ఆ వాసన రాకుండా ఉంటుంది. డబ్బాలు వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు. ఇలా ఒక డబ్బాలో వేసుకుంటామా, చిన్న డబ్బాలో వేసుకున్నాను నేను. కల్లుప్పు వేసుకోండి, సాల్ట్ కాదు. నాకు కల్లుప్పు ఇష్టం కాబట్టి కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇదిగో ఇంత అంతే. నేను కూరలో కూడా వేసేస్తున్నాను, వేస్తాను. ఇప్పుడు మిక్సీలో ఆడిన వెంటనే డబ్బాలు వేసేసి మూత పెట్టేకండి, అప్పుడు చలి వాసన వస్తుంది. మిక్సీ ఆడాక ఒక 20 నిమిషాలు ఆగాక చల్లబడాక అప్పుడు మూత పెట్టడం మంచిది. మీకు వాసన రావట్లేదేమో, బిర్యానీలో వాసన వస్తుంది వేళ మా ఇంటికాడ. చికెన్ కూరలో వాసన వస్తుంది, పన్నీర్ కూర. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. అక్క చాలా బాగుంది అక్క అని మీరే అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు వేస్తాను కదా, ఫస్ట్ ఆల్రెడీ పన్నీర్ ముక్కలు వేపేటప్పుడే నేను నూనెలో వేసాను, అందుకు అవసరం లేదు. ఇప్పుడు కారం, తగినంత కారం. నేను కారం చాలా తక్కువ తింటాం, నేను తక్కువ వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కాదు, తక్కువ వేసుకున్నాను. కూర చూసారా, ఇలాగే చపాతీలో ఒక్కటే తినేయాలనిపించేది కూర. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. పన్నీర్ కూర ఎలా వండుకున్నారంటే, ఎలా ఉన్నది నలుగురు వచ్చినా చుట్టాలకు సరిపోతుంది. నెక్స్ట్ నీళ్ళు, నేను మసాలా గిన్నె కట్ట కడిగేసి పోసేస్తాను నీళ్ళు.
మసాలా గిన్నె ఎలా పడితే అలా సింకులో పాడాను. ఆ మసాలా గిన్నె కడిగేసి జారు కూడా కుదిపేస్తాను. ఇలా మసాలా ఆడతాను కదా, అందులో మసాలా ఉంటుంది. ఉల్లిపాయ కట్ట వేసుకుంటాను కదా. ఇప్పుడు వేస్తాను తగినన్ని నీళ్ళు. ఎక్కువ అవసరం ఉండదు ఈ పన్నీరు కూరకి. ఉల్లిపాయ ముద్ద ఆల్రెడీ మనం వేపేసాక నూరుకున్నాము. మీకు ఎలా ఉందో కానీ నాకు మాంసం కూర వాసన వచ్చినట్టు వస్తుంది ఇక్కడ. మీరు కూడా నేను చెప్పినట్టు వండుకోండి, మీ కూర కూడా అదిరిపోద్ది. అంతే, పన్నీర్ ముక్కలు వేసేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోండి. ఉడకాలి. చిన్న మంట మీదే ఉంది కాబట్టి చిన్న మంట పెట్టేసుకున్నాను. సింక్లో వేసాను. గిన్నెలు మాత్రం ఉన్నాయి. ఇదిగో చూసారా, చూపిస్తాను కూర ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు చూపిస్తాను కూర. ఎమ్మి ఎమ్మి. ఇంకా చికెన్ కూరకి మాత్రం తీసుకోవాలి. చూసారా, ఎక్కడ ఉల్లిపాయ ముక్క ఉండదు, అంతా బోటే ఉంటుంది. దీని చారు పెట్టుకున్నా ఏమి పెట్టుకోకలేదు. ఓ 4-5 అంటే ఏం పెట్టుకోకలేదు. అదే ఉల్లిపాయ ముక్కలతో వండారనుకో మీరు, అదేమవుద్దంటే ఉల్లిపాయ ముక్కల కింద ఉండి కూర అవ్వదు. కూర అవ్వకుండా అలాగే ఉండిపోద్ది. చూసారా ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.